హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారుల మిస్సింగ్ అయినా దర్యాప్తు వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదులు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళలను వివస్త్రణ చేసి దాడి చేసిన అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన జ్ఞానేశ్వరి కేసు ఏమైపోయింది? 30 రోజులు అయిపోయినా ఇప్పటి వరకు పాప ఆచూకీ తెలియలేదు. తండ్రి వీధిలో పట్టుకొని తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలరు? అలాగే ఇలా చాలా ఘటనలని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. అంటే చిన్నపిల్లలకి రక్షణ లేదు, మహిళలకి రక్షణ లేదు, ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళకి రక్షణ లేదు, ఎవరికీ ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ వరుసపెట్టి చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. మనం చూస్తున్నాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఓవైపు బిఎన్ఎస్, మరోవైపు యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే జైలుకు తరలించారు రిమాండ్ కోసం. కండిషన్ ఎలా ఉంది అంటే ఒక 4 రోజులు భోజనం చేయలేదని నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పేసి మనం వింటున్నాం కదా. హౌ ఈజ్ హిస్ హెల్త్ నౌ? అండ్ రావణ్ భార్య ఇప్పుడు ఏడవడాన్ని మనం చూస్తున్నాం. మమ్మల్ని అందరినీ టార్చర్ చేస్తున్నారు, దీనికంటే మా ప్రాణాలు తీసేయడం బెటర్ అంటూ. సో ఏం జరుగుతుంది అసలు? కేసు ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి? మరి దీని మీద ఎవరెవరి సపోర్ట్ ఎలా ఉంది? ప్రొసీడింగ్స్ రాత్రి వరకు కొంచెం అర్ధరాత్రి 12 గంటలకి రావణ్ణి 14 రోజుల రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడి నుంచి అతన్ని నెల్లూరు జైలుకి తరలించారు. సో ఏదైతే రాజద్రోహం కింద ఉపాయార్థ కింద కేసు నమోదు చేశారో రావణ్ మీద కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పటికీ కూడా కోర్టు ఇప్పుడు సెక్షన్స్ కింద కానీ చూస్తుంటే దాదాపుగా అన్ని కూడా 10 ఏళ్ళకి తక్కువ లేకుండా ఉన్న సెక్షన్స్ పెట్టారు. కాబట్టి అయితే రిమాండ్ తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు వరుసగా 4 కోట్లలో బెయిల్ వచ్చిన తర్వాత కూడా 5వ కోర్టు తర్వాత గన్నవరంకి సంబంధించిన కేసులో దేశద్రోహం కేసు నమోదు చేసిన నేపథ్యం ఉపా చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు. దాంతో రాత్రి గన్నవరం కోర్టు దగ్గర వద్ద హంగామా నడిచింది చాలాసేపు. అక్కడ ఉన్న పోలీసు అధికారులకి, తర్వాత అక్కడికి వచ్చిన ఇతర సిబ్బందికి అన్నిటికీ వాళ్ళందరికీ కూడా జనసేన నాయకులు కొంత భోజనాలు అక్కడ సరఫరా చేయడం, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్సీ నచ్చిన పరిస్థితి. అయితే రాత్రి 12 గంటలకి తీర్పు ఇచ్చారు. 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజులు అంటే అక్కడి నుంచి నెల్లూరు జైలుకి తరలించారు రావణ్ణి. రాత్రి అంటే తెల్లవారుజామున ఆయన నెల్లూరు జైలుకి చేరుకున్నారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి కొంత కోర్టు 4 పర్యాయాలు అరెస్ట్ అయినప్పటికీ కూడా సీతాపురం, తర్వాత కాకినాడ, తర్వాత వెనుకూరు, ఇట్లా చెప్పవరం, ఇట్లా 4 గంటల్లో ఎద్దులైనప్పటికీ కూడా గన్నవరం పోలీసులు తిరిగి అరెస్ట్ చేసి దేశద్రోహం కింద కేసు నమోదు చేయడం పట్ల కొంత విమర్శలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు గవర్నమెంట్ ని ప్రశ్నించారు. తర్వాత జరాశ్రవణ్ వీళ్ళందరూ కూడా కొంత ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం. అయితే వాళ్ళ భార్య కూడా కొంత నిన్న మాట్లాడే ప్రయత్నం చేశారు. పిల్లలు ఉన్నారు, ఇట్లా మమ్మల్ని వేధించడం కంటే కూడా చెప్పేయండి అన్నట్టుగా ఆమె కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది, లేదు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఇంకా కోర్టులో ఇప్పటికీ జైలుకి తరలించారు కాబట్టి 14 తర్వాత ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది కోర్టు ప్రొసీడింగ్స్ ఆందోళన బట్టి మనకి అర్థమవుతుంది. ఫర్దర్
ఫర్దర్ గా లాయర్లు బెయిల్ పిటిషన్స్ లేకపోతే తద్వారా వచ్చే సమాచారం బట్టి మాత్రమే ఉంటుంది తప్పితే దీంట్లో ఇక వేరే ఇష్యూస్ ఏమి ఉండవు. మరి ఇప్పుడు దీనికి మద్దతుగా ఎవరు ఉంటారు? మన వైపు జగన్ కూడా మనం ట్వీట్ చూసాం, రాష్ట్రంలో జరుగుతున్న వరుసగా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఏదైనా దీన్ని ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే మనకి. జడా శ్రవణ్ ఈ కేసుకు సంబంధించి ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? ఆయన మాజీ జడ్జ్, సీనియర్ న్యాయ వ్యవస్థలో మంచి నిపుణులు. మరి సిమిలర్ కేసెస్ అన్నీ కలిపి విచారించండి, ఒకేసారి విచారించండి అని చెప్పి ప్రొసీడ్ అవుతున్నట్లు కనపడుతుంది. కేసు ఒకటైనా సెక్షన్లు డిఫరెంట్గా పెట్టడం మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మొన్నటి వరకు ఆ కామెంట్స్ గురించి, చేసినటువంటి చర్యల గురించి ఆ కేసులు పెట్టారు. తీరా చూస్తే బెయిల్స్ వచ్చినాయి వరుసగా 4 కేసులు. 5వ మాత్రం సెక్షన్లు మార్చి పెట్టేశారు. రాజద్రోహం అంటున్నారు, అలాగే యూఏపీఏగా పెడుతున్నారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా పెట్టారు. సో మరి ఇప్పుడు రిమాండ్ కంపల్సరీగా ఉండే అవకాశం ఉందా? రిమాండ్ అయిపోయే వరకు ఈలోపు ఏదైనా శ్రవణ్ ఆయన బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా రావణ్ని? బేసిక్ గా దీంట్లో ఇప్పుడు దేశద్రోహం కింద ఉపా యాక్ట్ కింద పెట్టాల్సిన పరిస్థితి దీని కింద ఒకసారి మనం కానీ చూసుకుంటే, జోసెఫ్ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిషేధిత తీవ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టును, అంటే మావోయిస్టు సిపిఐ ఉన్న దానికి కీర్తిస్తూ ప్రజల్లో వాగ్దానాల్ని తీసుకువెళ్లేలా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలుపుతూ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అంటూ ప్రచారం చేసిన కొన్ని అతని గతంలో ఏదైనా మాట్లాడిన వీడియోను అప్లోడ్ చేశాడనేది గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు, అలాగే రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఈయన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతుగా ఈయన మద్దతు పలుకుతున్నాడు. మావోయిస్టు సిపిఐకి, సిపిఐ మావోయిస్ట్ కి మద్దతు పలుకుతున్న పరిస్థితి. అందుకే ఆయన వీడియోస్ కూడా విధంగా ఉంటాయి, ఆయన మాటలు అలాగా ఉంటాయి, రసగొట్ట ప్రయత్నాలు చేస్తున్నారనే యాంగిల్లో ఆయన కేసు పెట్టాడు. ఆ కేసు మీద ఇప్పుడు దేశద్రోహం కింద ఉపా యాక్ట్ ని పెట్టిన నేపథ్యం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ కేసులో నిన్న వాదనలు రాత్రి 12 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలో కూడా జడా శ్రవణ్ చెప్పిన వాదనలు అంటే అసలు ఇవి దేశద్రోహం కింద ఏ సెక్షన్ కింద పెట్టారు అనేది ఆయన అడుగుతున్నారు. అసలు ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజు రావణ్తో మాట్లాడిన ఆడియోలను తర్వాత ఏ సాయంతో మార్చి ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తోంది అనే ఒక వాదన తీసుకుని వచ్చి ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రకాష్ రాజు కూడా అసలు మేము మాట్లాడిన దాన్ని ఒక కట్ అండ్ పేస్ట్ చేసి మీరు ఎలా చేస్తారు, ఏం జరుగుతోంది, మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుందా అని మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. కానీ మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళడం, కోర్టు రిమాండ్ పర్యటన చేసింది కాబట్టి 14 రోజులు రిమాండ్ కి నెల్లూరు జైలు కూడా తరలించేశారు. ఫర్దర్ గా ఇక ఆయన ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, లేదు కోర్టులు ఎలా తీసుకుంటాయి. ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ రోజు ఒక విచారానికి ఉన్నట్టుంది ఒక కేసు రావణ్కి సంబంధించిన సందర్భంలో. అది చూడాలి. ఈ రోజు ప్రొసీడింగ్స్